తెలంగాణలో రాబోయేది కేసీఆర్ ప్రభుత్వమే అన్నారు మాజీ మంత్రి కేటీఆర్. కార్యకర్తలు నేతల కష్టాలు పోయే రోజులు త్వరలోనే రానున్నాయని తెలిపారు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ కౌన్సిలర్ల సన్మాన సభకు హాజరైన ఆయన కౌన్సిలర్లకు, పార్టీ నేతలకు అభినందనలు తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే కార్యకర్తలను వేధిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్న అధికారులను వదిలిపెట్టే ప్రసక్తి లేదని హెచ్చరించారు. కానీ ఒకటి మాత్రం పక్కా, మన కష్టకాలం అయిపోయింది. 2.5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి 2.5 సంవత్సరాలే కష్టకాలం అయిపోయింది. మీరు తొందరలోనే సుఖపడే టైం తప్పకుండా వస్తది. ఇప్పుడు ఎవడెవడైతే నకరాలు చేస్తున్నాడో మీ ఏసీపీ, డీసీపీ, కలెక్టరు, ఇంకెవడో ఎవడెవడైతే నకరాలు చేస్తున్నాడో ఇప్పటి నుంచే మనం ఖచ్చితంగా వాళ్ళు ఎవరు, ఎక్కడ ఉన్నారు ఇవన్నీ రాసి పెట్టుకోవాలి. పెట్టుకొని ఒక్కరిని కూడా వదలకుండా వారికి జవాబు చెప్పే బాధ్యత నాది అనే మాట నేను విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాను. చాలా మందిని చూసినాం ప్రభుత్వాలను. చంద్రబాబు నాయుడు గారిని చూసినాం, రాజశేఖర రెడ్డి గారిని చూసినాం, రోషయ్య గారిని చూసినాం, కిరణ్ కుమార్ రెడ్డి గారిని కూడా చూసినాం. ఆ తర్వాత మన నాయకుడు కేసీఆర్ గారి పరిపాలన చూసినాం. కానీ ఇట్లాంటి చిల్లర ప్రభుత్వాన్ని ఇంత చిల్లరగా, ఇంత అరాచకంగా పేదవాళ్ల భూములు గుంజుకొని అసైన్మెంట్ భూముల మీద పడి ఇవాళ అరాచకం చేసే అనుముల రేవంత్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రిని మాత్రం ఒక చరిత్రహీనుడుగానే చరిత్ర గుర్తుపెట్టుకుంటది. తెలంగాణ సమాజం చీత్కరించే రోజులు తప్పకుండా వస్తాయనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.